నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మన ప్రెస్ క్లబ్కి కొంతమంది బాధితులు రావడం జరిగింది. నెల్లూరు నుంచి రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి, నెల్లూరు నుంచి రావడం జరిగింది. అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయిని ఒక అబ్బాయి, ఎక్కడే ఉంటున్నటువంటి అబ్బాయి అక్కడ డబ్బు నగలు తీసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా మోసం చేశాడంట. అసలు ఏం జరిగింది, ఎందుకు అమ్మాయి ఇక్కడ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది అనేది కూడా అడిగి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎట్లా అబ్బాయి మీకు పరిచయం అయ్యిండు, ఎట్లా మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అన్న మేము ఉండేది నెల్లూరు జిల్లాలో కోవూరు మండలం. అయితే నాకు 2.5 years బ్యాక్ హైదరాబాద్లో జాబ్ జరిగింది. జాబ్ వచ్చింది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్గా నేను జాబ్ చేస్తున్నాను. అబ్బాయి పేరు వచ్చి తిరునగరి రామకృష్ణ. వాళ్ళది వచ్చి వజ్రపు కొత్తూరు, అక్కుపల్లి, పలాస, శ్రీకాకుళం జిల్లా. అబ్బాయి వచ్చి 2.5 years బ్యాక్ ఇక్కడ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు. మా ఇద్దరిది ఒకే దగ్గర జాబ్ కావడంతో పరిచయం అయింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారడంతో నేను మా అమ్మ నాన్నకి చెప్పి ఒప్పించుకొని మా అమ్మ నాన్నకి తెలిసి ప్రేమించాను. అయితే అబ్బాయికి కొన్ని అప్పులు ఉండడం వల్ల మేము అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మా దగ్గర అబ్బాయి కొన్ని అప్పులు ఉండడంతో సరే ఒక కూతుర్ని కదా అనేసి మా అమ్మ మా నాన్న కట్నం కింద అబ్బాయికి ఇవ్వడం జరిగింది. అబ్బాయికి కట్నం కింద అంటే దగ్గరగా 2 లక్షల డబ్బులు. మళ్ళీ మా నాన్న వచ్చి 2 లక్షల డబ్బులు బ్యాంక్ స్టేట్మెంట్ దగ్గర ఇవ్వడం జరిగింది. అంటే డబ్బులు వచ్చి 4 లక్షల రూపాయలుగా ఇవ్వడం జరిగింది. అబ్బాయికి వచ్చి ఒక ఫోన్ వచ్చి 30,000 రూపాయల ఫోను, ఒక స్కూటీ, మళ్ళీ మా నాన్న చైను, ఉంగరం మొత్తం ఇవ్వడం జరిగిందన్న. మొత్తం వచ్చి 10 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరగడంతో వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసింది మా ప్రేమ విషయం. వాళ్ళ అమ్మగారు వచ్చి అంగీకరించిన తర్వాత నాకు వాళ్ళ మేనత్త గారు అంగీకరించలేదు. వాళ్ళ మేనత్తకి రీసెంట్గా వచ్చి 2.5 years కిందట రీసెంట్గా జరగడం జరిగింది. అంటే ఒక 2 months బ్యాక్ మా ప్రేమ విషయం వాళ్ళ మేనత్తకి తెలియడం జరగడంతో వాళ్ళ మేనత్త గారు వచ్చి మా పెళ్ళికి అంగీకరించకపోవడంతో నేను అప్పుల బాధతో, అంటే అప్పులు వచ్చి నేను ఒక 2 lakhs వరకు చేసి అబ్బాయికి ఇచ్చానన్న. ఇవ్వడంతో అప్పులు వాళ్ళు వచ్చి నన్ను వేధిస్తున్నారు అప్పులు కట్టమని. సో అప్పులు కట్టడంతో వేధించడంతో నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అబ్బాయి పెళ్ళికి తీసుకొచ్చాడు. అది కాక అప్పుల బాధతో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడంతో నేను ఇక్కడ లోకల్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మా అమ్మని తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళడం జరగడంతో అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి అక్కడ పెద్దవాళ్ళని పెట్టుకొని వాళ్ళ మేనత్త వాళ్ళతో మమ్మల్ని కొట్టి పంపించింది. అక్కడ వాళ్ళ మేనత్త గారు వచ్చి మమ్మల్ని కొట్టి వాళ్ళ ఊరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఊరు పెద్దవాళ్ళని పెట్టించి మమ్మల్ని కొట్టించి పంపించడం జరిగితే అక్కడ పలాస పోలీస్ స్టేషన్లో మేము ఇచ్చాము. ఈడిస్తే అక్కడ కంప్లైంట్ తీసుకోలేదు. పైగా మేము కోర్ పోలీస్ స్టేషన్లో పెట్టాము. కోర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితే అబ్బాయిది బయట ఊరు కదా, మేము తీసుకురాలేమండి. సో ఇక్కడ ఏంటి అంటే మేము జస్ట్ ఇలాగా కేసు ఫైల్ మాత్రమే చేయగలుగుతాము, మీకు ఎలాంటి న్యాయం చేయలేమని చెప్పి కోర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? అబ్బాయి పలాసలో ఉన్నాడు. ఇక్కడ జాబ్ మానేశాడు. 2 months బ్యాక్ మానేశాడు. సో ఏమంటా ఉన్నారు? అబ్బాయితో మాట్లాడారా మీరు రీసెంట్గా ఎప్పుడైనా మాట్లాడితే? అబ్బాయి ఏమంటా ఉన్నారు? బ్యాక్ మాట్లాడితే మా పెళ్ళికి మా మేనత్త ఒప్పుకోవడం లేదు, సో నేనైతే పెళ్ళికి అంగీకరించలేను అని చెప్తున్నాడు. మరి డబ్బులు తిరిగి ఇస్తా అంటున్నాడు? ఇస్తానని చెప్పడం లేదు. మరి డబ్బులు తిరిగి నా దారి నన్ను చూసుకోమంటున్నాను. ఒకసారి అబ్బాయి ఫోటో వచ్చింది. ఇతనేనా అబ్బాయి? సో ఇక్కడ ఈ కంపెనీలో పరిచయం అయ్యాడు ఈ అబ్బాయి. ఇక్కడ మీరు పనిచేసే దగ్గర కలిసాడు ఈ అబ్బాయి. ఓకే, ఒకసారి జూమ్ చేసుకోది. సో ఈ అబ్బాయి కలిసిన తర్వాత మీరు ప్రేమగా మారి, సో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ మేనత్త వాళ్ళు ఎందుకు? వాళ్ళ మేనత్తకి ఏమైనా కూతుర్లు ఉన్నారా? ఎవరు లేరు. ఆమెకి పెళ్లి కాలేదు, మళ్ళీ వాళ్ళకి కూతుర్లు ఎవరు లేరు. క్యాస్ట్ ఫీలింగ్తో తను ఒప్పుకోలేదు. ఓకే, వాళ్ళ క్యాస్ట్ మీ క్యాస్ట్ వేరే అని చెప్పి పెళ్లికి ఒప్పుకోవట్లేదు. అవును. మళ్ళీ వచ్చి అబ్బాయి తల్లిగారు ఒప్పుకున్నారు. మాకేంటంటే అన్న ఇక్కడ న్యాయం జరగలేదు మా ఊళ్ళో. 4 రోజుల బ్యాకే మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ లెటర్ కూడా ఉంది. సో ఎస్పీ మేడం దగ్గరికి కూడా వెళ్ళాం, మా ఊరు ఎమ్మెల్యే మేడం దగ్గరికి కూడా వెళ్ళాం. మాకు ఎటువంటి న్యాయం అయితే జరగలేదన్న. సో మాకేంటంటే పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకుంటాన్న విషయం మా ఊరు మొత్తానికి తెలుసు, మా అమ్మ మా నాన్నకి తెలుసు, అందరికి తెలుసు, మా చుట్టాలకి తెలుసు. పెళ్లి దాకా వచ్చి మధ్యలో ఆగిపోయాడన్న. ఇప్పుడు ఇలా వదిలేస్తే నా జీవితం ఏంటి? ఒక ఆడపిల్ల జీవితం కదా. సో ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు? మా ఊరు మొత్తానికి తెలుసు, అక్కడ మా సొంత ఇల్లు కదా, మా ఊరు మొత్తానికి తెలిసిపోయింది. 2 months. అంటే ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? మాకు పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి న్యాయం కావాలన్నా, అపాయింట్మెంట్ కావాలి. సో అక్కడి నుంచి మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. న్యాయం జరగకపోతే మాత్రం మేము ఖచ్చితంగా సూసైడ్ అటెంప్ట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకంటే మా ఊరు మొత్తానికి 2 monthsలో ఇంకా 2 monthsలో పెళ్లి చేసుకుంటానంగా వెళ్ళిపోయాడు అబ్బాయి.
ఇప్పుడు మధ్యలో నా జీవితం ఆగిపోయింది. ఒక పక్క అప్పుల బాధతో, ఒక పక్క ఈ అబ్బాయి వదిలేశాడని ఇదితో నేను ఖచ్చితంగా అయితే సూసైడ్ అటెంప్ట్ ఖచ్చితంగా చేసుకుంటాను న్యాయం జరగకపోతే మాత్రం. ఇప్పటికే నాకు ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. సో నాకు ఎటువంటి స్థితిలో కూడా నేను తిరగడమే తప్ప నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. సో ఇక్కడ ఈ సోషల్ మీడియా ద్వారా అయినా నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయి నాతో సహజీవనం చేశాడు. ఒకే ఇంట్లో ఉన్నాము. దగ్గరగా 1 year నుంచి మీ ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నామన్న. ఒకే ఇంట్లో అంటే ఇక్కడ రెంట్ హౌస్ ఉంటుంది కదా సనత్ నగర్లో మీ ఇద్దరం ఒకే రెంట్ హౌస్తో ఉండి ఒకే దగ్గర జాబ్ చేసుకుంటూ పైగా అబ్బాయి నన్ను శారీరకంగా కూడా వాడుకున్నాడు. సో ఇలా మధ్యలో వదిలేసి నా జీవితం పోతుంది కదా. మీరు మాట్లాడిరమ్మా, మీరు మాట్లాడుకున్నాం. వాళ్ళ అమ్మతో వాళ్ళతో మాట్లాడాము. పెళ్ళికి ఒప్పుకున్నారు. కాకపోతే వాళ్ళ అత్త ఒప్పుకోవడంలే. మమ్మల్ని కొట్టి కూడా పలసాపోతే కొట్టి కూడా పంపించింది మమ్మల్ని. అక్కడి నుంచి మాకు ఎక్కడా న్యాయం జరగటం లేదు సార్. ఇట్టన్నా పవన్ సార్తో అయినా మాకు న్యాయం జరగద్దని మేము కోరుకుంటాం. వాళ్ళు తీసుకోలేము. మాది లోకల్ పోలీస్ స్టేషన్ కదా, మీ ఊరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చున్నాం. ఇప్పుడు మీ ఊరు వచ్చి నెల్లూరులో మీరు కంప్లైంట్ చేయలేదా? ఇచ్చేస్తున్నాం. మరి నెల్లూరు పోలీసులు ఏమంటా ఉన్నారు? ఇది బయట ఊరు కదా, పలాస కదా, మేము అక్కడి నుంచి తీసుకురాలేమండి. జస్ట్ పోలీసులు ఏమో మాకు సంబంధం లేదు అంటా ఉన్నారు. పలాస పోలీసులు పట్టించుకోవట్లేదు, నెల్లూరు పోలీసులు పట్టించుకోవట్లేదు. ఓకే. ఆల్రెడీ మా ఊరు ఎమ్మెల్యే మేడం దగ్గర నుంచి మాట్లాడించాం. ఎస్పీ మేడం దగ్గర నుంచి పిటిషన్ కూడా పంపించాం. అయినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఎమ్మెల్యే గారు ఏమన్నారు? మా ఎమ్మెల్యే మేడం ఫోన్ చేసి చెప్పారు, అబ్బాయిని ఎక్కడున్నా తీసుకోరా అంటే తీసుకొచ్చి అమ్మాయికి ఏదో ఒక విధంగా న్యాయం చేయండి అని చెప్పారు. అది కూడా వాళ్ళు వినిపించుకోపోగా ఎస్పీ మేడం దగ్గర నుంచి పిటిషన్ పంపించగా ఆయన వాళ్ళు మా ఊరు కాదు కాబట్టి మేము తీసుకురాలేమంటున్నారు. ఇక్కడ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ మేము లాస్ట్ 2 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళైతే ఇప్పుడు ఇది మీది ఈ రాష్ట్రం కాదు కదమ్మా, సో మీది ఏదైతే ఉందో మీ నెల్లూరు జిల్లాకి వెళ్ళే న్యాయం జరగాలి అంటున్నారు. కానీ మాకేంటంటే నెల్లూరు జిల్లాలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మా ఊళ్ళో ఇక్కడ జరగక పలసలో జరగక ఇంకా మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధ. ఇంకా అందుకే మేము ఈ ప్రెస్ వేదికగా అయినా నాకు న్యాయం జరుగుతుందని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకైతే దయచేసి పవన్ కళ్యాణ్ సార్ అపాయింట్మెంట్ అయినా కావాలి, లేదంటే పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి అయినా నాకు న్యాయం జరగడం కావాలి. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల విషయం కదా అన్న. ఇక్కడ మధ్యలో వదిలేస్తే నా జీవితం పోతుంది అన్న. మేము తలెత్తుకోలేకపోతున్నాం. ఇది బాధితులు కోరుకున్నటువంటి మాట. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కలవాలి, పవన్ కళ్యాణ్ గారికి మా బాధని చెప్పుకోవాలి. ఎందుకంటే నెల్లూరు పోలీసులు కావచ్చు, అటు పలాస పోలీసులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర పోలీసులు తెలంగాణకు రావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమందిని అరెస్ట్ చేయడానికి, కొంతమందిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి మాత్రం టైం ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల్ని వాళ్ళని కాపాడుకోవడానికి మాత్రం అక్కడ టైం దొరకట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైతే ఆ హయ్యర్ క్యాస్ట్ చెప్పుకొని ఆ అబ్బాయి వాళ్ళని వాడుకొని, శారీరకంగా వాడుకొని, మానసికంగా వాడుకొని, డబ్బును వాడుకొని, నగల్ని వాడుకొని తనకు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవట్లేదు. వాళ్ళ మేనత్త ఎవరు ఉన్నారో వాళ్ళ మేనత్తని, ఆ అబ్బాయిని, వాళ్ళ కుటుంబీకులు అందరినీ అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి బాజాప్తగా చెప్తా ఉంది, నన్ను శారీరకంగా వాడుకున్నాడని చెప్తా ఉంది. సో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. సో వాళ్ళ కుటుంబం కోరుకున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ పోలీసులు అక్కడ స్టేషన్లో పట్టించుకోవట్లేదు, ఇక్కడ స్టేషన్లో పట్టించుకోవట్లేదు, అటు పలాస కావచ్చు, ఇటు నెల్లూరు కావచ్చు, ఎక్కడ పట్టించుకోవట్లేదు. సో ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్తేనే నేను ఒక అమ్మాయిగా నాకు ఈ న్యాయం జరుగుతుందని కూడా తను కోరుకుంటా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి టీం కావచ్చు, నిజంగా వారు స్పందించాలి. వారు స్పందించి ఈ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా, ఈ అమ్మాయిని ఆదుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తున్నాను దిశ టీవీ. నేను జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్.